దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో ఎప్పుడు జీరో అవుతారో చెప్పడం కష్టం. ఓవర్ నైట్లోనే హీరోలు అయిన వారు చాలా మందే ఉన్నారు. అంతలోనే కనుమరుగైపోయి మేకప్ అనేది లేకుండా కనిపించకుండా పోయిన వారు కోకొల్లలే ఉన్నారు. ఇక్కడ డెస్టినీ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. కానీ అలా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. మొదట్లో ఈయన్ని చూసి అసలు ఇతడేం హీరో, ఇలాంటి వాళ్ళు కూడా హీరోలు అవుతారా అంటూ వెక్కిరించారు. కానీ తన పని తను చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలయంతో హీరోగా పరిచయమైన సంపు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఒకే ఏడాదిలో 3-4 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే కరోనా తర్వాత ఎందుకో గానీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడు. కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలు ఏవి విడుదల కావట్లేదు. చేసిన సినిమాలేమో అనుకోని కారణాలుగా ఆగిపోతున్నాయి. అలా తెలియకుండానే చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సోదర. మన్మోహన్ మేనంపల్లి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో సంజోష్ అనే మరో హీరో కూడా నటిస్తున్నాడు. సోదర సినిమా ఏప్రిల్ 25న థియేటర్లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. సంపూర్ణేష్ బాబు కూడా చాలా రోజుల తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సినిమాలో గ్యాప్ రావడం, తన ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. హీరోగా 11 ఏళ్లు పూర్తి చేయడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, అసలు తను హీరోగా నటిస్తున్నానని కల్లో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణం తనకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు. సినిమాల కారణంగా తను ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసిందని, అయితే ఈ క్రేజ్ ఎంజాయ్ చేయలేకపోయానని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందని అన్నాడు. ఇప్పటికీ తన భార్య మిషన్ కుడుతుందని, ఊళ్ళో సింపుల్ గా జీవితం గడుపుతుందని చెప్పాడు ఈ హీరో. తనకు 2 ఆడపిల్లలు ఉన్నారని, అందులో ఒకరు బీటెక్, మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పాడు. తాను నటుడు అయినప్పటికీ వాళ్ళు మాత్రం ఊళ్ళో ఉండే నరసింహాచారి పిల్లలుగానే ఉంటారని, ఎలాంటి హంగులకు పోరు అంటూ గుర్తు చేసుకున్నాడు సంపు. సాధ్యమైనంత వరకు తన పేరును బయటికి రానియరని, తన మాదిరే బస్సులో ఆటోల్లో తిరుగుతూ ఉంటారని తెలిపాడు. నిజం చెప్పాలంటే వాళ్ళు అలా ఉండటమే తనకు కూడా ఇష్టమని, నచ్చుతుందని అన్నాడు. తాను ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించట్లేదని, బయట కూడా పెద్దగా కనిపించట్లేదని చెప్పాడు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని, హెల్త్ చెడిపోయింది కాబట్టి సినిమాలు చేయట్లేదంటూ రూమర్స్ బయట వినిపిస్తున్నాయి, కానీ అందులో నిజం లేదన్నాడు సంపూర్ణేష్ బాబు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తాను సినిమాలు చేశాను కానీ అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడంతో అలా అనిపించుండొచ్చని తెలిపాడు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Dutha Media.